మన కంట్రీలో సార్ పొలిటీషియన్స్ ఇన్కమ్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ అండ్ సోల్జర్ హ్యాస్ టు పే ట్యాక్స్. ఇది చాలా తప్పు సార్. ఒక సోల్జర్ తన ప్రాణాహుతి ఇస్తున్నాడు, ఫ్యామిలీ అందరినీ వదిలేసి ఫీల్డ్ లొకేషన్ లో ఉండి మన దేశ సరిహద్దుల్ని కాపాడుతున్నాడు. ఆ సోల్జర్ దగ్గర ట్యాక్స్ తీసుకోవడం ఎథికలీ అండ్ మారలీ అండ్ ప్రిన్సిపలీ రాంగ్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్. నా ఉద్దేశం ఏంటంటే పొలిటీషియన్ తో కంపారిజన్ ఉండదు. నేను మీకు 10 లక్షలు ఇస్తాను సార్, మీరు వెళ్ళి ఫైట్ చేస్తారు. సోల్జర్ అక్కడ డబ్బుల కోసం చేయట్లేదు సార్, దేశం మీద ప్రేమ ఉంది కాబట్టి చేస్తున్నారు. ఆ ప్రేమని కూడా మనం డబ్బుల్లో లెక్కబెట్టి సోల్జర్ ని కూడా ట్యాక్స్ చేయడం అనేది అది చాలా తప్పు సార్. వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, దీనిపైన నేను స్పందించి ఈ వీడియో పెట్టడం జరిగింది. మీరు ఒకవేళ స్పందిస్తే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ప్రాణాలు అర్పించే సోల్జర్స్ ఏమో పన్నులు కట్టాలి, కానీ ఈ రాజకీయ నాయకులకైతే పన్నుల మినహాయింపు. ఇదెక్కడి న్యాయం? ఇంకొకటి, రైల్లో సీట్ లేక ఒక సోల్జర్ బాత్రూమ్ దగ్గర ఉన్న ఆ ప్లేస్లో పడుకొని ఉంటే అటు ఇటు అందరూ నడుస్తూ ఉన్నారు, కానీ ఎవరు అతనికి సీట్ ఇవ్వలేదు. రాజకీయ నాయకులకైతే విఐపి మర్యాదలు ఇచ్చేస్తారు ప్రజలు, కానీ సరిహద్దు బార్డర్లో కాపలా కాసే ఈ జవానులకు ఎలాంటి మర్యాదలు ఇవ్వరు. ఇప్పుడు యుద్ధం వచ్చిందని సోల్జర్స్ మీద ప్రేమ గౌరవం చూపిస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పటికీ మనం వారికి రుణపడి ఉండాలి.